హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సోకులాడి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్. టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము ఇవాళ హనుమాన్ జయంతి, సో టెంపుల్కి వెళ్తున్నాము. మేమైతే మా వెహికల్లో టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి టెంపుల్ చాలా దగ్గర. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండ్ ఓల్డెస్ట్ టెంపుల్ కూడా సంగారెడ్డిలో. ఇక్కడ టెంపుల్లో హనుమాన్ జయంతి సందర్భంగా డెకరేషన్స్ అవన్నీ అయితే చాలా బాగా చేశారు. మాకు చాలా మంచిగా కూడా దర్శనం అయింది. ఇక్కడ ఇంకా సాయిబాబా టెంపుల్, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి, చాలా టెంపుల్స్ ఉంటాయి. అమ్మవారి టెంపుల్స్, శివుడి టెంపుల్ అన్నీ బాగుంటాయి. అండ్ ఇక్కడ పక్కనే ఒక గోశాల కూడా ఉంటుంది. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ పక్కనే 108 feet హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా వస్తే మస్ట్ విజిట్ చేయండి. సంగారెడ్డిలో దర్శనం అయిపోయింది. నెక్స్ట్ మేము చక్రమెట్ల హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా చెట్ల మధ్యలో అడవిలో ఉంటుంది. సో మనం అక్కడ మంకీస్ కోసం బనానాస్ కూడా లెట్స్ గో. వెళ్ళే దారంతా కూడా ఇట్లా చెట్లతోటి కొంచెం పీస్ఫుల్గా అనిపించింది నాకు వెళ్ళినంతసేపు కూడా. అండ్ మేము అలాగే వెళ్ళే దారిలోనే నర్సాపూర్ వస్తుంది. అక్కడ బనానాస్ అయితే తీసేసుకున్నాము. ఒక 2 dozen బనానాస్ అయితే తీసేసుకున్నాము. అండ్ మీకు ఇక్కడ రైట్ సైడ్లో కనిపించేదంతా టెంపుల్లో మాత్రం చాలా రష్ ఉంది. ఇంకా మేము ఫాస్ట్గా కొబ్బరికాయ కొట్టేసి క్విక్గా దర్శనం అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. మేము అవి కూడా చూసేసుకొని ఇంట్లో వాళ్ళకి ప్రసాదం కూడా తీసుకుని ఇంకా మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోదామని అనుకున్నాము. దారిలో మంకీస్కి కూడా ఫీడ్ చేసేసి వెళ్దామని అనుకున్నాము. సో మనం మంకీస్కి ఫీడ్ చేద్దాము నెక్స్ట్. ఇక్కడైతే చాలా మంకీస్ ఉండే. పాపం వాటన్నిటికీ మేము ఇంకా బనానాస్ వేసేసి నెక్స్ట్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. మా దగ్గర ఉన్న బనానాస్ అన్నీ వేసేసాము. మీలో ఎంతమందికి ప్రసాదం పులిహోర అంటే ఫేవరెట్? నాకైతే ప్రసాదం పులిహోర అంటే చాలా ఇష్టం. లెట్స్ ఈట్. బాగుంది ఫ్రెండ్స్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ అయితే అయింది. మేము ఇక్కడ చిన్న అబ్బాయి ఉన్నాడు కదా, అతని దగ్గర సోడా అయితే తీసుకున్నాము. అతను వచ్చేసి మహేష్ని అంకుల్ అని పిలిచాడు అనమాట. దాని గురించే మేము నవ్వుతూ ఉన్నాము. ఇలా అయితే మా డే ఎండ్ అయిపోయింది. మీ డే ఎలా ఎండ్ అయిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోకులాడి. థ్యాంక్ యూ.